ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్లో ఏంటంటే యూజ్ దిస్ సౌండ్, అలాగే కట్, మానిటైజేషన్ ప్రాసెస్, ఇవన్నిటి గురించి, కొలాబ్ అండ్ గ్రీన్ స్క్రీన్, ఇవన్నిటి గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇవి చేస్తే మనకి మానిటైజేషన్ అవుతుందా లేదా, వ్యూస్ అనేది వస్తున్నాయి కానీ మానిటైజేషన్ అవుతుందా లేదా అని చాలామంది డౌట్ ఉంటుంది కదా. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు చూసి క్లారిటీ తెచ్చుకొని వీడియోస్ అనేది చేయండి. ముందుగా గ్రీన్ స్క్రీన్ గురించి వస్తే, గ్రీన్ స్క్రీన్ అందరూ చేయొచ్చు. కాకపోతే మనం దాన్ని గ్రీన్ స్క్రీన్లో స్క్రీన్ని మ్యూట్లో పెట్టి మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి. దాన్ని ఆ డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ తగ్గట్టుగా సాంగ్ మాటలో ఏదో ఒకటి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అలా అయితేనే మానిటైజేషన్ అవుతుంది. లేకపోతే ఉన్నట్టు పెట్టేసి మన ఫేస్ కనిపించినట్టు పెట్టేస్తే మానిటైజేషన్ అనేది అవ్వదు. ఇది ఒకటి చూసుకోండి. ఒకవేళ మీరు నోట్ చేయకుండా పెడితే కనుక మీ ఫేస్ అనేది క్లియర్గా కనిపించాలి. అండ్ లోగో అనేది వాళ్ళ లోగో కనిపించేలా చూడాలి, మీ లోగో కనిపించేలా చూడకూడదు. అలా చేసిన మానిటైజేషన్ ప్రాబ్లమ్ అవుతుంది. సో కొలాబ్ అనేది ఏంటంటే అక్కడ జరిగే సీన్ని మనం రికార్డ్ చేయాలి, లేకపోతే అప్పటికప్పుడే రికార్డ్ చేయాలి. ముందు రికార్డ్ చేసింది కొలాబ్లో పెట్టకూడదు, అలా అయినా మానిటైజేషన్ అవ్వదు. ఇంకోటి కట్ ఏంటంటే, ఇప్పుడు సగం వీడియో మీరు కట్ చేసి వీడియో చేస్తున్నట్టు లెక్క. అది కట్ వీడియో ఎలా చేయాలంటే, ఇప్పుడు సగం డ్యాన్స్ చేశారనుకో వాళ్ళు, సగం డ్యాన్స్ మీరు చేసి దాన్ని షూట్ చేసి పెట్టాలి. తప్పితే మనం ఏదో దానికి కాదుకోకుండా ఏదో మాట్లాడేసి నార్మల్గా చూస్తే మాత్రం మానిటైజేషన్ అనేది ఇబ్బంది అవుతుంది. ఇది కూడా చూసుకోండి. ఇంకా యూజ్ దిస్ సౌండ్ అంటే వాడచ్చు. ఎందుకంటే ఇవన్నీ మనకి యూట్యూబ్ వాడు ఇచ్చినాయి కాబట్టి అన్నీ వాడచ్చు. కాకపోతే అవి ఎలా వాడాలో తెలుసుకొని వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. యూజ్ దిస్ వాడండి. కాకపోతే దానికి మీరు బయట యూజ్ దిస్ సౌండ్లో మీకు బాగా ఫేమస్ అయింది లైక్స్ అని, ఇంతమంది వాడారు 5K అని చూపిస్తుంది. దాన్ని బట్టి చూసుకొని వాడుకుంటే మీకు వ్యూస్ వస్తాయి అండ్ బాగుంటుంది. కానీ సినిమా సీన్స్ ఇలాంటివి అన్నీ వీడియోలో కానీ షార్ట్లో కానీ ఎడిట్ చేయకండి. ఎందుకంటే దానివల్ల ఛానల్స్, పుష్ప మూవీ వల్ల 2-3 ఛానల్స్ కూడా పోయి ఉన్నాయి. ఎందుకంటే క్లిప్స్ యాడ్ చేశాను. సో మీరు అలాంటి క్లిప్స్ యాడ్ చేయకుండా మీ ఓన్ వీడియోస్ మాత్రం చేసుకోండి. మానిటైజేషన్ అనేది తప్పకుండా అవుతుంది. మానిటైజేషన్ అవ్వడం లేట్ అవ్వచ్చు కానీ అవ్వడం అయితే పక్కా. అందుకే ఓన్ కంటెంట్ ఇవ్వమని చెప్తాము. సో ఇవన్నీ పాటిస్తూ మీరు వీడియోస్ అని చేస్తే యూట్యూబ్లో తప్పకుండా సక్సెస్ అవుతారు. ప్లీజ్ ఫాలో, ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వి మీ ఛానల్ గ్రో చేసుకున్నామని నాకు కామెంట్ చేయండి. ఇంకా నేను యూట్యూబ్ సంబంధించి వీడియోస్ చేయడానికి బాగుంటుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల అందరికీ నా వీడియో రీచ్ అవుతుంది. అందరికీ ఏ డౌట్స్ ఉన్నా క్లారిటీ అవుతాయి. ప్లీజ్. సో బాయ్. మళ్ళీ న్యూ లాగ్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను.